ఇప్పుడు మనం నూతన సంవత్సరం శ్రీ ఈశ్వవసు నామ సంవత్సరం 2025వ సంవత్సరం నుంచి 2026వ సంవత్సరం వరకు ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వలు 9 గవ్వలు 3 సార్లు వేసి వాటి లెక్క పెట్టి భూతభవిష్యత్తు వర్ధమానం చూద్దామండి. శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. చూద్దామండి ఈశ్వవసు నామ సంవత్సరం ఎలా ఉందో వృశ్చిక రాశి వారి జ్యోతిష బలం మీద. వృశ్చిక రాశి వారి జ్యోతిష్యంలో చూడాలంటే 5 గవ్వలు పడ్డాయండి. వారికి అదృష్ట సంఖ్య ఉన్నది వారి జాతకంలో 5వ సంఖ్య. వ్యాపారంలోకి మాత్రం తిరుగు ఉండదు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. కాకపోతే వ్యాపారంలో తిరుగు ఉండదంటే కలిసి వస్తుంది, కానీ ధనం మాత్రం విపరీతంగా మంచి నీళ్ళ లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబంలో మాత్రం చిన్న చిన్న ఇతి బాధలు, ఒకరి మనసులో ఒకరు లేకపోవటం, ఇబ్బందులు పాలవటం, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. నలుగురు సహకారం చేస్తే 7గురు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. రక్త సంబంధికులతో విరోధం తప్పదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరి జాతకంలో చూడాలంటే జ్యేష్ఠ నక్షత్రం వారికి ఇబ్బందులు తప్పవు. అనురాధ నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం శుక్రవారం చాలా వరకు మంచిదే. అనురాధ నక్షత్రం వారికి శనివారం మంగళవారం చాలా వరకు మంచిదండి. వీరికి ముఖ్యంగా గురు రాహు బలం మంచిగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి జాతక బలానికి. అలాగే వీరి పేరు మీద మాత్రం శని చతుర్థ స్థానంలోనే నడుస్తున్నది అని ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో అయితే తిరుగు ఉండదు. వారి జాతకంలో జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం ఉంది. వారు గత కొన్ని సంవత్సరాల నుంచి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న వారు మాత్రం ఖచ్చితంగా సరస్వతి మాత కటాక్షం ఉంటుంది వారి పేరు మీద. వారు కరెక్ట్ మాత్రం ఏ స్థానం విద్య చదువుతున్న వారైనా సరే కలిసి వస్తుంది. స్కూల్లో చదువుకునే వాళ్ళు కావచ్చు, లేదా మాత్రం హై స్కూల్లో చదువుకునే వాళ్ళు కావచ్చు, కాలేజీలో చదువుకునే వాళ్ళు కావచ్చు, విదేశంలో చదువుకునే వాళ్ళు కావచ్చు, గురుకులంలో చదువుకునే వారు కావచ్చు, చాలా వరకు మంచి ఫలితాలు లభించే అవకాశాలు ఉంటాయి. వివాహ విషయంలో శుభకార్య విషయంలో అనుకోకుండా కళ్యాణాలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఆ కళ్యాణాలు శుభకార్యాలు ఇబ్బందులు పెట్టాలనుకునే వారు చాలామంది ప్రయత్నం చేస్తారండి. చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద. నరఘోష ఈర్ష్య అసూయ ద్వేషం ఎక్కువ ఉన్నది వీరి జాతకానికి. నరఘోష ఈర్ష్య అసూయ ద్వేషం, దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే ఈర్ష్య అసూయ ద్వేషం మంచిది కాదండి కలియుగంలో. ఈర్ష్య అసూయ ద్వేషం పోవాలంటే ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి పూజ చేయటం, లేదా మాత్రం వీరి శివాలయంలో మాత్రం ఖచ్చితంగా మాత్రం నవగ్రహాన్ని పూజ చేయటం, అలాగే మాత్రం రాహు గ్రహాన్ని పూజ చేయటం, అలాగే జపం హోమం దానం చేపించడం చాలా వరకు మంచిది. అలాగే 7 వారాలు శివాలయం సందర్శనం చేయటం, పూజ జపం హోమం చేపించడం చాలా వరకు మంచిది. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. రెండవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. రాహు మంచిగా ఉండు కాబట్టి వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా పండితులకు, పామరులకు, అలాగే మాత్రం చాలా వరకు చూడాలంటే వైజ్ఞానిక శాస్త్రజ్ఞులకు, అలాగే వీరి జ్యోతిషం మేధావులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారు కూడా కలిసి వస్తుంది. చేతి వృత్తి పనిదారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి మాత్రం మందగోడితనం ఉంటుంది, సరిసమాన యోగ బలం ఉంటుంది. పౌల్ట్రీ రంగం వారికి, అలాగే మాత్రం రొయ్యలు చేపల వ్యాపారం చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయదారులకు మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడే అవకాశం ఉంటుందండి. వీరి జాతకంలో చూడాలంటే ఆకస్మికంగా ప్రయాణాలు కూడా తిరిగే అవకాశం ఉందండి. కానీ వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరి పేరు మీద మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. కానీ వివాహం కాని స్త్రీలకు వివాహం అయ్యే అవకాశం ఉంటుందండి. కానీ మాత్రం వివాహం కాని పురుషులకు మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. వివాహ దోషాలు ఉన్నవారు, సంతాన దోషాలు ఉన్నవారు, నాగదోషం ఉన్నవారు, అలాగే కుజదోషం ఉన్నవారు, అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం పితృదోషం ఉన్నవాళ్ళు, స్త్రీ దోషం ఉన్నవాళ్ళు, బ్రాహ్మణ దోషం ఉన్నవాళ్ళు, ఇటువంటి ఇన్ని రకాల దోషం ఉన్నవారు ఖచ్చితంగా వీరు మాత్రం శ్రీకాళహస్తిలో మాత్రం ఆ స్వామిని సందర్శించి మాత్రం రాహుకేతుల్ని పూజ చేపించుకోవడం చాలా వరకు మంచిది. ఆ చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు అనేవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. వారి జాతక బలంలో అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. 3వసారి గవ్వలేసి చూద్దామండి. 3వసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. 5వ సంఖ్య వీరికి వదిలిపెట్టట్లేదండి. అదృష్టయోగ బలం ఉంది వీరి జాతక బలానికి. నవగ్రహాల్లో వీరికి 4 గ్రహాలు అనుకూలంగా ఉంటే 5 గ్రహాలు అనుకూలంగా లేవండి వీరి జాతకానికి. ముఖ్యంగా వీరి జ్యోతిష్య శాస్త్రంలో చూడాలంటే మాత్రం వీరికి ఏప్రిల్ నెల నుంచి పడితే ఖచ్చితంగా మాత్రం వీరికి దసరా వరకు అంటే 10వ నెల వరకు కొన్ని ఇబ్బందులు తప్పవండి వీరికి. ఇంకా వీరికి మాత్రం దసరా నుంచి పడితే 2026వ సంవత్సరం మార్చి లోపల మాత్రం మంచి జరిగే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలానికి.
అలాగే భార్యాభర్తలు దూరమైన వారు, విడాకుల కోసం అప్లికేషన్ ఇచ్చిన వారు, సంసారంలో దూరమైన వారు, సంతానంతో దూరమైన వారు, లేనిపోని నిందలు వచ్చిన వారు, లేదా అక్రమ సంబంధం ఉంది అని గొడవలు వచ్చిన వారు, మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరో ఒకరు రాజీ కావటం చాలా వరకు మంచిది. అలాగే కుటుంబ స్థానంలో మాత్రము వీరికి కేతువు నడుస్తుంది కాబట్టి కుటుంబంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది. ఫైనాన్స్ రంగం వారికి తిరుగు ఉండదు. ముఖ్యంగా మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. రాజకీయ నాయకులకైతే మాత్రం మీరు జ్యోతిష్యంలో చాలా వరకు అపవాదులు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు లక్ష కాదు కొన్ని కోట్లు ఖర్చు చేసినా అంత ఫలితం ఉండదండి. ముఖం ముందర మంచిగా ఉంటారు, కడుపులో కపటం ఉంటుంది. వారి పార్టీ వాళ్ళైనా సరే, విపక్షం వారైనా సరే, ప్రతిపక్షం వారైనా సరే, మిత్రపక్షం వారైనా సరే ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ పోయినా వీరికి రాజకీయ రంగంలో మాత్రం విజయం ఉండదు. కాబట్టి రాజకీయ రంగంలో మాత్రం కొన్నాళ్ళు పక్కన పెట్టడం మంచిది. మీకు అవసరం అనుకుంటే మాత్రం పబ్లిక్కి, సమాజానికి మంచి చేయటం మీకు మంచిదే. మీ జాతకానికి మాత్రం ఏదో ఒక పదవి కావాలి, ఈ పార్టీలో నేను ఖచ్చితంగా ఉండాలనుకుంటే మాత్రం మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా వీరు జాతకంలో విదేశం వెళ్ళాలనుకునే కూడా వారికి కూడా ఇబ్బందులు తప్పవు. కళాకారులకు చూడాలంటే మిశ్రమ ఫలితం ఉన్నదండి. వీరి జాతక బలానికి కళాకారులకు మిశ్రమ ఫలితం ఉంది. కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే కళాకారులకు మాత్రం ఆ కళామ తల్లి సహకారం చేసే అవకాశం ఉంటుంది. అలాగే సరస్వతి కటాక్షం ఉంటుంది, లక్ష్మి కటాక్షం ఉంటుంది. కానీ మాత్రం ఏదైనా ధనం ఉంటేనే ఏదైనా పని అవుతుందండి. ధనం లేనిది కొన్ని పనులు కావండి. ముఖ్యంగా వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం నమ్మిన పని జయం ఉంటుంది. కానీ మాత్రం చాలామంది వీరికి ఇబ్బందులు పెట్టాలనుకుంటారు. కానీ పెట్టినా మాత్రం వీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. వీరికి 100% కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. 30% ఇబ్బందులు వస్తాయి. వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి నవగ్రహాల్ని పూజ చేయటం, అలాగే మాత్రం వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం రాహు గురువు యంత్రాలు ధరించటం, అలాగే మాత్రం వీరు జ్యోతిష మహాగణపతిని పూజ చేయించడం, సద్బ్రాహ్మణులతో మాత్రం శివాలయంలో మాత్రం 7 వారాలు మాత్రం సందర్శనం చేసి లాస్ట్ వారం కానీ ఫస్ట్ వారం కానీ ఖచ్చితంగా మాత్రం యజ్ఞాలు, యాగాలు చేపించడం చాలా వరకు మంచిది. ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు ఆల్రెడీ చెప్పినామండి. షష్టగ్రహ కూటమి నడుస్తుంది. కాబట్టి అన్ని రాశులతో పాటు ఈ రాశి వారికి కూడా మాత్రం గ్రామంలో, జిల్లాలు, రాష్ట్రం, దేశం అని లెక్క కాదండి. అన్ని ప్రాంతాల వారికి, అన్ని రాశుల వారికి, అన్ని నక్షత్రాల వారికి ఇబ్బంది ఉంటుంది. కొన్ని రాశి వారికి విపరీతమైన యోగాలు ఉంటాయి, కొన్ని రాశి వారికి విపరీతమైన చిక్కులు ఉంటాయి. వీరికి కూడా ఉంది. కాబట్టి వీరు ప్రత్యేకంగా మాత్రం ఎవరికి వారు ఖచ్చితంగా మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం యాగాలు, హోమాలు చేపించడం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భేద్.